నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు శంకర్. శంకర్ గారు, అసలు బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరు గెలుస్తారంటారు? ఏ పార్టీ మన మాకైతే బీజేపీ వస్తేనే బెటర్ సార్. ఎందుకు బీజేపీ వస్తుందని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఈ ట్యాక్సీ డ్రైవర్ని నేను యాక్చువల్గా. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏడబడితే అలా అది స్పీడ్ ఓవర్ ఉందా లేదా అని కూడా చూస్తలేరు. అది టక్కున వస్తారు, కొట్టేసారి 1000 రూపాయలు 1500 పంపించేస్తున్నారు. మీరు లో స్పీడ్లో వెళ్ళినా లోగా వెళ్ళినా కానీ ఎక్కడి నుంచి వస్తారు రాంగ్ నార్ పార్కింగ్ అనేది కొట్టేస్తున్నారు. ఇక ఏ దానికి చూసుకున్నా కానీ మాకు తెలంగాణ అంటే అంత అది లేదు సార్ మాకు. ఓన్లీ అంటే ఎందుకు అలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు? దేని గురించి అంటారు? వాళ్ళు డబ్బులకు బాగా అదైపోయారు సార్. అలా అంతే, అలవాటు పడిపోయారు అంతే. ఇక దానికి మించి ఏం లేదు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విధంగా చేస్తుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ వరదల టైంలో అలా సక్సెస్ అయిందని టీఆర్ఎస్ నాయకులు కూడా పోయి మీసేవ అక్కడ పోయి పేపర్లు ఇద్దామని పోతే కిలోమీటర్ దూరం లైన్ ఉంది కానీ అక్కడ గేట్ల అక్కడ లాక్లు వేసేసి పంపించేసారు సార్. వాళ్ళు ఏం లేదని పంపించేసేసారు. అంటే ఇప్పుడు అక్కడ కూడా కొంచెం లంచాలు అయ్యే జరుగుతున్నాయి అంటే కొంచెం ముందుకు అంటే నీకు అప్లై చేసేస్తాం 1000 రూపాయలు ఇవి ముందు అప్లై చేసేస్తాం ఇలా అడుగుతున్నారు. అవును అంటున్నారు. ఆడిపోతే ఆ గేట్ వరకు వచ్చేసిన వాళ్ళకి పోలీసు వాళ్ళు దెబ్బేస్తున్నారు. అందులోకి రానియట్లేదు. పొద్దుగాల నేను 5 గంటలకు పోయినా, నేను 12 దగ్గర నిలబడేసి ఇక ఇప్పుడు వచ్చేసిన. టోకెన్ దొరకలేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అసలు ఈ 10,000 వస్తాయంటారు, రావంటారు, ఏం జరుగుతుంది? ఏం వచ్చేటోళ్ళకి వస్తాయంటారు, రాళ్ళకి రాలంటారు సార్. అది మరి ఎంతవరకు అనేది కరెక్ట్ తెలియదు మనకు కూడా. ఇక ముందులో నాయకులు కొంతమంది తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు అందని, కానీ ఈ సేవ మీ సేవ సిస్టమ్ పెట్టడం వల్ల జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటారు. అది నిజమేనా? చాలా ఇబ్బంది పడుతున్నారు, అది వాస్తవమే. కానీ మరి అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇట్లా పెట్టాలి, ఇట్లా చేయాలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చెప్పినాక వీళ్ళు పెట్టారు. మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు, కానీ చూడాలి మరి. అది కానీ చాలా ఇబ్బంది అయితే. ఈ బీజేపీ వస్తే మాత్రం బాగుంటుంది సార్. ఇది బీజేపీ గురించి తర్వాత మనం ఈ టీఆర్ఎస్ గురించి ఈ 10,000 హామీ పెట్టడం వల్ల ఎలక్షన్ గురించి కేవలం పెట్టారు. ఈ 10,000 వస్తే మనకు ఓటేస్తారు, ఇంకా దగ్గరలోనే ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటి ఎలక్షన్ దాంట్లో డబ్బులు ఇవ్వకూడదు కాబట్టి నెగ్గాక డబ్బులు ఇస్తామని కొంతమంది ప్రచారం చేసుకుంటారు. ఇలా మాట్లాడుకొస్తున్నారు కదా. అదే డబ్బుల కొరకే సార్ ఇది కేవలం. అంటే ఎలక్షన్ గురించే చేస్తున్నారు అంతే. దాని గురించే కదా సార్. ఇప్పుడు ఇంత సడన్గా పెట్టేసి 2 రోజులనే నీకు ఇట్లా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఇప్పుడు పోయి కిలోమీటర్ దగ్గర నిలబడి పొద్దుగాల 5 గంటలకు పోయినాం, 12 దగ్గర ఉన్నాం. తిండి లేదు, టిఫిన్ లేదు, ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాయి కదా. చూసి ఇంకా నీరసం వచ్చా ఏం చేస్తాం సార్ మరి. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదంటారు? ఏం చేసాం సార్? డబల్ బెడ్రూమ్ అన్నారు, ఇంతవరకు డబల్ బెడ్రూమ్ లేదు. అవి ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు, ఏది ఇచ్చింది ఏం లేదు. ఆ మోడీ అప్పుడు ఏదో ఆ లాక్డౌన్లో ఆయన అలానే చేసారు, కానీ ఈయననే ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం అని అంటున్నారు. రవి బంద్ అంటున్నారు, ఇవి అని అంటారు, కానీ ఏవేమో అవి ఆ టైంకి వస్తాయి, కానీ ఇంతవరకు ఏమి వచ్చిన దాఖలు అయితే ఏం లేవు సార్. ఈ బీజేపీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటారు. అంతే. ఏమి మన బ్రిడ్జ్ కట్టం, బ్రిడ్జ్ ఇవన్నీ చాలా అభివృద్ధులు అయితే చేస్తున్నాం, మేయర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు కదా. ఏమో సార్ 150 సీట్లని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంత డబ్బా తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్. ఇప్పుడు ఓకే బీజేపీ తీసుకుంటారు, ఓన్లీ బీజేపీకి మాత్రం వేస్తారు సార్. అసలు బీజేపీకి ఎందుకు వేస్తారంటారు? ఏ విధంగా? వీళ్ళ పార్పాలన బాగాలేదు సార్. బీజేపీ నమ్ముతారంటారా? ఏమో ఇంకా చెప్పలేము. వాళ్ళు అయితే వచ్చే ఛాన్స్ లేదంటారా? కాంగ్రెస్ కూడా తక్కువ సార్. బీజేపీ అయితే 100% అయితే మా ఓపు యూత్ కొద్దిగా చాలా వరకు అయితే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయడం కారణం ఏంటి? అసలు బీజేపీ అంటే కొద్దిగా మోడీ అన్ని కొన్ని చేసినాయి అని కనబడుతున్నాయి కాబట్టి మాకు దాని మీద అవగాహన చాలా తక్కువ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటాం? ఏమని చెప్పలేము సార్. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్లస్ ఏంటంటే ఎంఐఎం కలిపి చేయొచ్చు. ఎంఐఎం టీఆర్ఎస్ కలిపితే మేయర్ అయితే మొత్తం వాళ్ళు అయితే ఇక ఓట్ల గురించే చేసుకుంటారు సార్. వాళ్ళు అంతే, దాని మించి వేరేది ఏం లేదు సార్. బీజేపీ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధి చెందుతుంది అంటారు? చేస్తారు సార్. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మోడీ కొత్త పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా కొంతమంది పోటీ చేస్తారంటున్నారు. చేస్తారు సార్. జనసేనకైనా సరే వేస్తారు, కానీ కాంగ్రెస్ వాళ్ళకి వేయరు, టీఆర్ఎస్ వాళ్ళకి వేయరు సార్. పక్క వేయరు. అసలు డబ్బులు తీసుకుంటారు కానీ అది అయితే వేయరని నేను అంటే గుద్దుతారు, క్రాస్ ఓటింగ్ చేస్తారు ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కార్పొరేషన్లో అయితే మేయర్ అయితే వేరే పార్టీ అయితే అవ్వదంటారు, టీఆర్ఎస్ పార్టీ అయితే నిలబడదంటారు. అంతే. టీఆర్ఎస్ అయితే కష్టం, ఏమో చెప్పలేము. ఇంకా డబ్బులు తీసుకుంటారు కంపల్సరీ అయితే వేసేసారు సార్. అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.